ఒక నల్ల చిరుత జింకల గుంపులోకి నడిచొస్తుంది. కానీ వాటిపై దాడి చేయదు. ఎందుకంటే ఆ అడవిలో ఒక కఠినమైన నియమం ఉంది. శాంతిరాయికి కింద నీటి మట్టం పడితే ఎండాకాలం మొదలైనట్టే. ఆ సమయంలో ఏ మాంసాహారి జంతువు వేటాడకూడదు. ఈ నియమాన్ని ఎవరు అతిక్రమిస్తే అతను మొత్తం అడవికి శత్రువు అవుతాడు. అందుకే అన్ని జంతువులు భయం లేకుండా ఒకే చెరువులో నీరు తాగుతాయి. కానీ ఆ శాంతి ఎక్కువ కాలం నిలవదు. అడవి రాజు అయిన పులి అక్కడికొస్తుంది. అది నీరు తాగడానికి రాలేదు, ఒక చిన్న అబ్బాయిని వేటాడడానికి వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు ఆ అబ్బాయి తండ్రి ఒక పులి కన్నును కాల్చి నాశనం చేశాడు. అప్పట్లో అడవి నియమాలు మరియు తోడేళ్ల గుంపు ఉండటంతో పులి దాడి చేయలేకపోయింది. వెళ్లే ముందు మాత్రం ఇలా హెచ్చరించింది: ఎండాకాలం ముగుస్తుంది, వర్షాకాలం వస్తుంది. ఆ రోజే ఈ అబ్బాయి చస్తాడు. కొద్ది కాలానికి వర్షాకాలం తిరిగి వస్తుంది. కాని పులి మాటలు తోడేళ్ల మనసుల్లో గుచ్చుకుపోతాయి. మొత్తం గుంపు ఆందోళన చెందుతుంది. తోడేళ్ల మధ్య పెరిగిన అబ్బాయి వారి మాటలు విని తన వల్ల అందరికీ ప్రమాదమని గ్రహిస్తాడు. అందుకే అడవిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అతనికి గురువు, రక్షకుడైన నల్ల చిరుత ఇప్పుడు మనుషులే అతన్ని కాపాడగలరని తెలుసుకుంటుంది. అబ్బాయి తనను తల్లిలా పెంచిన తోడేలుకు వీడ్కోలు చెప్పి మనుషుల ప్రపంచం వైపు నడుస్తాడు. కాని అతడు ఎక్కువ దూరం వెళ్లలేకపోతాడు. నల్ల చిరుతకు ప్రమాదం కనిపిస్తుంది. అబ్బాయి స్పందించే లోపే పులి దాడి చేస్తుంది. అబ్బాయికి సమయం ఇవ్వటానికి నల్ల చిరుత పులితో తన శక్తి మొత్తం పెట్టి పోరాడుతుంది. కాని పులిని ఎదుర్కోలేక కొద్ది క్షణాల్లోనే నేలకూలిపోతుంది. ఇప్పుడు పులి నేరుగా అబ్బాయిని వెంబడిస్తుంది. అబ్బాయి ప్రాణాల కోసం పరిగెత్తుతాడు. ముందర ఒక ఎత్తైన కొండ ఉంది. కిందకు దూకితే బతికే అవకాశం ఉంది. కాని పులి వేగంగా దగ్గరపడుతుంది. చివరి క్షణంలో పశువుల గుంపు పులిని ఢీకుంటుంది. అది తరబడుతుంది. అబ్బాయికి అవకాశం దొరుకుతుంది. భయపడిన పశువులు అన్ని వైపులా చెదిరిపోతాయి. గుంపు విడిపోయిన వెంటనే పులి మళ్లీ అబ్బాయిని గమనిస్తుంది. అబ్బాయి ఒక ఆవు కొమ్మును పట్టుకుని ఆ గుంపుతో పాటు పొలాల వైపు మాయమవుతాడు. తన ఓటమికి తోడేలనే కారణమని భావించిన పులి కోపంతో వారి నాయకుడిని చంపి కొండ కిందకి విసిరేస్తుంది. అదే సమయంలో అబ్బాయి ఒక చిన్న ద్వీపానికి చేరుకుంటాడు. ఆ ప్రదేశాన్ని అతడు ఎప్పుడూ చూడలేదు. అకస్మాత్తుగా తన కాళ్ల కింద ఒక పెద్ద పాము తొలిచిన చర్మం కనిపిస్తుంది. అది ఎంతో పెద్దగా ఉండటంతో నమ్మలేని విధంగా ఉంటుంది. అతడు దాన్ని పట్టించుకోకుండా ముందుకు నడుస్తాడు. వాతావరణం నెమ్మదిగా భయంకరంగా మారుతుంది. కాని తాను ఎవరి ప్రాంతంలోకి వచ్చాడో అతనికింకా అర్థం కాదు. భయం అతని కాళ్లను కదలకుండా చేస్తుంది. ఒక భారీ కొండచిలువ నిశ్శబ్దంగా అతని వైపు వస్తుంది. కాని వెంటనే మింగదు. దాని కళ్లలో ఒక విచిత్రమైన శక్తి ఉంటుంది. అబ్బాయి ఆ కళ్లలోకి చూసిన క్షణంలోనే అతని మనస్సు కూలిపోతుంది. ఆ కళ్ల ద్వారా అతడు తన గతాన్ని మొత్తం చూస్తాడు. చిన్ననాటి నుంచి తండ్రితో కలిసి తిరిగిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఒక రాత్రి గుహలో తండ్రి మంట వెలిగించాడు. ఆ మంట పులిని ఆకర్షించింది. తండ్రి పులి ఎడమ కన్నును కాల్చాడు. కాని తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. గాయపడిన పులి అక్కడ్నుంచి తప్పించుకుంది. ఆ గుహలో ఒక చిన్న పిల్లాడు దాక్కున్నాడని పులికి తెలియలేదు. కొద్దిసేపటికి నల్ల చిరుత ఆ పిల్లాడిని కనుగొంది. ఒంటరిగా పెంచలేక అతని తోడేళ్ల గుంపుకు అప్పగించింది. ఇప్పుడు అబ్బాయికి తన హృదయపు నిజం అర్థమవుతుంది. కాని అదే క్షణంలో అతడు లోతైన మైకంలోకి జారిపోతాడు. తన చుట్టూ ఆ భారీ కొండచిలువ ఇప్పటికే పూర్తిగా చుట్టుకుందని అతనికి తెలియదు.